అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి తర్వాత ఒక పేరు చెప్తే సెన్సేషన్, ఆయనే విజయసాయి రెడ్డి. ఏంటి సెన్సేషన్ అని మీరు అనుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు రాకముందు నుంచి కూడా వైఎస్ఆర్ కుటుంబాన్ని అంటిపెట్టుకున్న చార్టెడ్ అకౌంట్ ఈయన. వాళ్ళ తాత రాజారెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి ముగ్గురికి కూడా ఆడిటర్గా పనిచేసిన వ్యక్తి. అలా పనిచేస్తూ వైఎస్ ముఖ్యమంత్రి అయిన తర్వాత క్రియాశీలక రాజకీయాల వైపు ఆకర్షితులయ్యి టీటీడీ బోర్డు మెంబర్ చేశాడు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సూట్ కేసు కంపెనీలు పెడతాము, ఆర్థిక లావాదేవీలు, వీటన్నిటిలో ట్రైనింగ్ ఇచ్చి వ్యక్తి ఈయన. అయితే ఆ తదనంతరం వచ్చిన కేసుల్లో ఈయన కూడా ఆయన A1 జగన్మోహన్ రెడ్డికి A2గా విజయసాయి రెడ్డి గారి మీద కేసు బుక్ చేశారు. ఇద్దరు కూడా జైలుకి వెళ్ళి వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో కూడా అన్ని రకాల అవినోభ సంబంధాలు ఉన్నాయి వ్యక్తి ఈ విజయసాయి రెడ్డి గారు. వాళ్ళ ఫ్యామిలీ తర్వాత మొట్టమొదటి క్లోజ్గా ఉండే వ్యక్తి విజయసాయి రెడ్డి గారి, జగన్మోహన్ రెడ్డి గారికి. భారతి రెడ్డి గారు, విజయలక్ష్మి గారు, షర్మిల తర్వాత ఈయనే ఆయనకి దగ్గర వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే విజయసాయి రెడ్డి అని చెప్పాలి. అలాంటి పరిస్థితుల్లో విజయసాయి రెడ్డి గారు వైసీపీ పార్టీ పెట్టిన కాడి నుంచి వైసీపీ పార్టీ అధికారంలో తీసుకొచ్చే వరకు కూడా అనేక కష్టనష్టాలకు గురయ్యి, అనేక అవమానాలకు గురయ్యి, ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారి బదులు ఆయనే ప్రధానమంత్రి గారు కాళ్ళు పట్టుకుని కేంద్రంలో పెద్దలందరినీ కూడా ప్రసన్నం చేసుకుని 2014-19లో కేంద్రంలో బీజేపీ పెద్దలు ప్రసన్నం చేసుకుని 19 ఎలక్షన్లో వైసీపీ గెలిచేందుకు బీజేపీ పెద్దల సహకారాన్ని పొంది అంత ప్లాన్ చేసిన వ్యక్తి ఈ విజయసాయి రెడ్డి. ఆయన ప్లానింగ్ వల్లే 2019లో కేంద్రంలోని పెద్దలు చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టి విజయసాయి రెడ్డిని వైసీపీని దగ్గరికి చేర్చుకుని వైసీపీ 151 సీట్ల దాటాకి 22 పార్లమెంట్ మెంబర్లు గెలుస్తా కూడా బీజేపీ పెద్ద సహకారం ఉందనేది ఈ సందర్భంగా అందరికీ తెలిసిన విషయం ఇది. అలాంటి పరిస్థితుల్లో ఆయన 1, 2గా ఉన్న వ్యక్తి ఆయన ఆల్ ఆఫ్ సడన్ 24లో అధికారం కోల్పోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి దూరం అవుతూ వస్తున్నాడు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఒకటి, తారకరత్న అనే సినిమా యాక్టర్ చనిపోయినప్పుడు నందమూరి ఫ్యామిలీ వాళ్ళకి కొద్దిగా దగ్గరయ్యారు. చంద్రబాబు నాయుడు గారికి, బాలకృష్ణ గారికి, ఆ ఫ్యామిలీతో. ఎందుకంటే రిలేషన్ ఉండడం వల్ల దగ్గరగా వాళ్ళతో మాట్లాడతాం, మంచి చెడు రాజకీయం మాట్లాడకపోయినా వాళ్ళ కుటుంబ విషయాలు మాట్లాడకుండా ఆ సందర్భంగా దగ్గరయ్యారు. ఆ రోజే అనుమానించారు వైసీపీ వాళ్ళు. అయినా సరే ఆయన మళ్ళీ వచ్చి చంద్రబాబు నాయుడిని, లోకేష్ని ట్విట్టర్ ద్వారా అనేక కామెంట్లు చేశాడు తిరిగి. మళ్ళీ వైసీపీలోనే ఈయన అటు వాళ్ళతో అంటకాగలేదనే విధంగా వైసీపీలోనే నేను ఉన్నాను, వైసీపీ జగన్మోహన్ రెడ్డితోనే నా ప్రయాణం అని చెప్పే విధంగా కూడా ఆయన ట్విట్టర్ ద్వారా కూడా చంద్రబాబు నాయుడిని, లోకేష్ని విమర్శలు చేశాడు. ఆ తర్వాత జరిగిన ఎలక్షన్లో నెల్లూరు నుంచి పార్లమెంటుకి పోటీ చేస్తే ఓడిపోయాడు. ఆల్రెడీ అప్పటికే ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఆల్రెడీ ఉన్నాడు. ఆయన ఎవరు? ఈ విజయసాయి రెడ్డి గారు. ఇంకా 4 ఏళ్ళ పాటు ఆయనకి కాలం ఉంది కూడా. ఏది రాజ్యసభ సభ్యత్వం ఇంకా 3 ఏళ్ళు 28 వరకు ఉంది. అలాంటి పరిస్థితుల్లో అనూహ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నప్పుడు ఆయన ఫోన్ ద్వారా తెలియపరిచి పార్టీకి అటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేశాడు ఈ విజయసాయి రెడ్డి గారు. అందరూ ఉలిక్కిపడ్డారు. ఎందుకు చేశారు? నేను రాజీనామా చేశాను, క్రియాశీలక రాజకీయాలను తప్పుకున్నాను, జగన్మోహన్ రెడ్డి కొఠారి వలన నాకు అనేక అవమానాలు పడ్డాను. మరీ ముఖ్యంగా ఆయన చెప్పినా చెప్పకపోయినా భారతి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారి ద్వారా నేను చాలా అవమానాలు పడ్డానని ఇండైరెక్ట్గా ఆయన మాట్లాడిన మాటలు, డైరెక్ట్గా మాట్లాడిన మాటలు కూడా అందరికీ తెలిసినాయి. అయితే ఈ మీకున్న కొఠారిని మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది, మీకు నష్టపోతారు అని కూడా ఆయన విజయసాయి రెడ్డి గారు ఆ సందర్భంగా వ్యాఖ్యానం చేశారు. చేసి రాజీనామా చేసిన తర్వాత నేను వ్యవసాయం చేసుకుంటా అని చెప్పాడు. అలాంటి పెద్ద మనిషి వ్యవసాయం చేసుకోకుండా మళ్ళా తిరిగి క్రియాశీలకంగా భారత ఉపరాష్ట్రపతి వచ్చినప్పుడు హైదరాబాద్లో ఆయన కలవటం, ఆయనకి దగ్గరికి వెళ్ళి మాట్లాడటం, ఆయన బెస్ట్ ఆఫ్ లక్ అని విశేష చెప్పటం, ఎవరో భారత ఉపరాష్ట్రపతి కూడా. అలాంటి పరిస్థితులన్నీ కూడా బీజేపీ వాళ్ళతో సఖ్యతగా ఈయన వ్యవహరిస్తున్నట్టుగా చెప్పకుండానే అందరికీ అర్థమైపోయింది. ఇవాళ బీజేపీలో జూన్ నెలలో బీజేపీలో చేరి ఆయన రిజైన్ చేసిన రాజ్యసభ సభ్యత్వమే బీజేపీ నుంచి తీసుకోవాలని ఆయన ట్రై చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ టీడీపీ, జనసేన ఏంటి పరిస్థితులు? బీజేపీ పెద్దలు చెప్పిన దానికి తలొగ్గి ఒప్పుకుంటే ఇంతకాలం జరిగిన సంఘర్షణ, ఘర్షణ, వైసీపీలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలు,
టీడీపీ పెద్దల్ని విమర్శించిన విమర్శలు ఇవన్నీ కొట్టుకుపోతాయా అని కేడర్ మొత్తం తెలుగుదేశాన్ని ప్రశ్నిస్తూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచనలో పడిపోయి ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వట్లా. ఏది బీజేపీలో ఆయన చేరితే చేర్చుకోండి, కానీ ఆ రాజ్యసభ సభ్యత్వం ఆయన ఇవ్వటానికి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోవట్లేదని మనకు అందుతున్న సమాచారం. అయితే బీజేపీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని కన్వీన్స్ చేస్తానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈయన చేరితే కనుక మొన్న లిక్కర్ సంబంధించిన దాంట్లోనూ కాకినాడ పోర్టుకు సంబంధించినట్లు కూడా ఆయన అప్రూవ్గా మారిపోయి పాజిటివ్గా గవర్నమెంట్కి సహకరిస్తామని చెప్పినట్టుగా మనకు తెలుస్తుంది. ఆయన బీజేపీలో చేరితే వైసీపీని ఇబ్బంది పెడతాకి మనకు ఒక ఆయుధం దొరికినట్టు అవుతుంది. సాక్ష్యాధారాలన్నీ కూడా ఆయన తెలుసు. ఆయన ద్వారా మనం వైసీపీని టార్గెట్ చేసి వైసీపీని ఆంధ్రప్రదేశ్లో తొక్కేసే విధంగా ప్రయత్నం చేద్దామని బీజేపీ పెద్దల వ్యూహంగా తెలుస్తుంది. అయితే వాళ్ళు చంద్రబాబు నాయుడిని కన్వీన్స్ చేస్తే చూస్తున్నారని తెలుస్తూ ఉంది. అయితే ఏం జరుగుతుందనేది ఎదురు చూడాల్సిన అంశమే. చంద్రబాబు నాయుడు కన్వీన్స్ అవుతాడా, లేదా బీజేపీ పెద్దలు చెప్పిన దానికి తలొగ్గి విజయసాయిరెడ్డిని రాజ్యసభ సభ్యత్వం ఇస్తే ఇక రాజకీయాల్లో విలువ అనేది ఏముంటుంది? అసలు ఇప్పటికే విలువలు లేవు అనుకోండి రాజకీయాల్లో. ఎందుకంటే మొన్న వైసీపీలో గెలిచిన ముగ్గురు రిజైన్ చేసి మళ్ళీ బీజేపీ తరపున ఒకళ్ళు ఇద్దరు టీడీపీ తరపున రాజ్యసభ సభ్యత్వాలు రెన్యూవల్ చేశారు. అదే వ్యక్తులన్నా మార్చలా. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలు ఉన్నప్పుడు ప్రజలకి అసలుకి వీడి మీద కూడా పెద్ద ఇంట్రెస్ట్ ఉన్నట్టు అక్కడ అనిపించట్లేదు. చర్చించుకున్న పరిస్థితి లేదు. పార్టీలో ఏదో కొద్దిమంది కేడర్ డిస్కషన్ చేస్తున్నారు తప్పితే మరి బీజేపీ నిన్నదాకానేమో వేటుగా ఉండి ఆంధ్రప్రదేశ్లో చక్రం తిప్పిన విజయసాయిరెడ్డి గారు మళ్ళీ బీజేపీలోకి వెళ్తే అదే తెలుగుదేశం జనసేన వాళ్ళు సహకరిస్తే ఇంకా రాజకీయాలు ఏంటి, అర్థం ఏంటి? అది బీజేపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు, జనసేనలు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.